ఆ, నీ పెయిన్కి మీరు ముఖ్యంగా ఎక్సర్సైజులు ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టండి. ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొడితే మీకు ఎవరన్నా లింక్ షేర్ చేయండి అడ్మిన్స్. దాంట్లో ఎక్సర్సైజ్ చెప్పినాము నీ పెయిన్స్కి, చాలా బాగా పనిచేస్తాయి. వారానికి ఒక్కరోజు నువ్వుల నూనె పూసుకొని ఎండలో ఉండండి. అప్పుడు విటమిన్ D3 బాగా వచ్చి ఎముకలు గట్టి పడతాయి. ఓకే, హీల్ పెయిన్స్కి యూరిక్ యాసిడ్ ఈజీగా తగ్గుతుంది. మీరు రైస్ నిలిపేయాలా, ఉత్త మిల్లెట్స్ తినండి. సాయంత్రం జొన్న రొట్టెలు కానీ సద్ద రొట్టెలు కానీ రాగి ముద్ద కానీ తినండి. ఆర్గానిక్ వెజిటబుల్స్ ఇప్పుడే లేవు మా దగ్గర, మేము పండించుకుంటాము. బయటికి పంపడానికి సరిపోయేంత లేవు ఇప్పుడే. సో వెనిలా రెడ్డి, హాయ్, గుడ్ మార్నింగ్. నీ పెయిన్స్కి ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, ఫుడ్ ఇంపార్టెంటే, ఎక్సర్సైజ్లు ఇంపార్టెంట్. ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టి అవి చేయండి. గాల్ బ్లాడర్ స్టోన్స్, రైస్ నిలిపేసి మిల్లెట్ స్టార్ట్ చేయాలా గాల్ బ్లాడర్ స్టోన్స్కి. ముఖ్యంగా వారానికి ఒకరోజు వండిన ఆముదం, క్యాస్ట్రాయిల్, వారానికి ఒక రోజు వండిన ఆముదంతో వంట చేసుకోండి. మీ ఇంట్లో ఆ రోజే వంట అంతా వండిన ఆముదంతో శనివారం చేసుకోండి. ఆదివారము ఫ్రీ మోషన్ అవుతుంది, మీకు పొట్ట క్లియర్ అవుతుంది. ఈవెన్ పొద్దునే లేస్తూనే రోజు ఒక స్పూను ఆముదం, వండిన ఆముదం తాగితే కూడా బాడీలో ఉండే గడ్డలన్నీ తగ్గుతాయి. అసిడిటీకి ముఖ్యంగా మమత గారు, అసిడిటీకి పొద్దున లేస్తూనే 4 గ్లాసులు రాగి జావా, 10 గంటలకి ఆరికలతో భోజనం లేదా ఆరిక రవ్వతో ఉప్మా మధ్యాహ్నం తినకూడదు. సాయంత్రం 5 గంటలకి జొన్న రొట్టె లేదా సద్ద రొట్టె విత్ గుగ్గిళ్ళు. ఇది ఎక్కువ అసిడిటీ ఉంటే పొద్దున 4 గ్లాసులు 3 గ్లాసులు మినిమం, సాయంత్రం 4 గ్లాసులు రాగి జావా. 10 గంటలకు 11 గంటలకి మీరు భోజనం అరికలతో చేయండి. సాయంత్రము 4 గంటలకు మళ్ళీ రాగి జావ తాగాల. 7కి మీ డిన్నరు జొన్న రొట్టె కానీ సద్ద రొట్టె కానీ. ఇది అసిడిటీకి. అసిడిటీ అని కొట్టండి ప్రకృతివనం ప్రసాద్ అని, అసిడిటీని కొడితే వస్తాయి. రాగి జావ రాగి జావ రాగి జావ. రాగి పిండి బయట కొనకూడదు, రాగులు తీసుకొని మీరే పిండి చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. HbA1c కరెక్ట్గానే ఉంది. తిమ్మిర్లు పెద్ద ప్రాబ్లమ్ దానివల్ల కాదు, షుగర్ వల్ల కాకపోవచ్చు. మీకు విటమిన్ B12 విటమిన్ B12 స్ట్రిప్స్ అని వస్తాయి. అది 16 రూపాయలు ఏమో అవుతుంది, మెడికల్ స్టోర్లో దొరుకుతుంది. వారానికి ఒకటి చొప్పున 8 వారాలు వేసుకోండి. న్యూరోకైండ్ అంటారు, న్యూరోకైండ్ స్ట్రిప్స్ అవి వేసుకోండి. అంబలి తాగాల అంటే ఈరోజు వండిన అన్నంలో నీళ్లు పోసి పెట్టేసి రేపు పొద్దున్నే దాన్ని పిసుకొని పుల్లటి మజ్జిగ కలుపుకొని అంబలి తాగాల. B12 ఇంప్రూవ్ కావాలా. పెప్సీలు, ఈ కూల్ డ్రింకులు, అసిడిక్గా ఉండే ఫుడ్స్ ఏమి తినకూడదు. మైగ్రేన్కి నువ్వులు, వెన్నెల గారు, మైగ్రేన్ నువ్వులు బాగా నమిలి తినాలా. ప్రాణాయామ చేయాలా, ఫ్రెష్ గాలిలో ప్రాణాయామ చేయాలా. నైట్ కూడా కిటికీలు తెచ్చి పడుకోవాలా. ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్చుకోవాలంటే 1 ఇయర్ మీరు స్టే చేస్తే, దాన్ని బట్టి మీరు 1 ఇయర్ ఉండామంటే వచ్చి అక్కడే చేస్తూ నేర్చుకోవచ్చు. సపరేట్గా చెప్పేదని కాదు, మేము చెప్తా ఉంటాము. మీరు ఫీల్డ్లో చేస్తే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది తెలుస్తుంది. ఏ మంచి పురుగులు ఏంటి, చెడ్డవేంటి, ఏ క్రాప్లు ఎప్పుడు వేయాలా, ఇలాంటివన్నీ. యూ హ్యావ్ టు కమ్ అండ్ స్టే అట్ ప్రకృతివనం ఫర్ 1 ఇయర్. సంజీవ్ నమస్తే, విషయం ఏదో చెప్పండి. బ్రెయిన్ స్ట్రోక్ ప్రివెన్షన్ ఫస్ట్ బీపీ కంట్రోల్లో ఉండాలా. బీపీ షుగర్ 2 కంట్రోల్లో ఉండాలా.
మీరు ఇంట్లో బీపీ ఉంటే కానీ బీపీ ఇన్స్ట్రుమెంట్ 2000 అవుతుంది, తెచ్చిపెట్టుకోండి. రోజు చూడండి. కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజ్ నిలిపేసి పొద్దున్నే 2 స్పూన్లు కొబ్బరి నూనె తాగండి. బ్రెయిన్కి మంచి టానిక్ అది. అశ్వగంధ బ్రహ్మి ట్యాబ్లెట్లు పొద్దున వాడండి, అశ్వగంధ ట్యాబ్లెట్ నైట్ వాడండి. అరికెలు, సామలు తినండి. రైసు, గోధుమలు, కాఫీ, టీ, పాలు ముట్టకూడదు. బాగా నడవాలా. తిప్పతీగ పెంచుకొని తిప్పతీగ కషాయం పొద్దున్నే తాగండి. నడునొప్పి ఎక్కువగా ఉంటే సురేంద్ర, ఎక్కువ ఉంటే చేయొద్దు. కొంచెం తగ్గి నీకు బేరబుల్గా ఉంటే ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టు. ఒక వీడియో ఉంది, దాంట్లో నడుము నొప్పికి కొన్ని ఎక్సర్సైజ్ చెప్పిన, అవి సీరియస్గా చేస్తే నడుము నొప్పి తగ్గుతుంది. ప్లస్ విటమిన్ D3 బాగా ఇంప్రూవ్ అవ్వడానికి ఎండలో నువ్వుల నూనె పూసుకొని వారంలో ఒకరోజు ఎండలో ఉండాలా. ఎక్కువ భాగం డేలో 2 గంటలన్నా అట్లీస్ట్ సన్కి ఎక్స్పోజ్ కావాలా. హీల్ స్పర్, హీల్ స్పర్ ఉంటే మీరు ఆముదం వండిన ఆముదం ప్రకృతి వనంలో దొరుకుతుంది. వండిన ఆముదము దాని మీద రబ్ చేసి ప్యాడ్ వేయాలి. చిన్నది అంత గాజ్ క్లాత్కి బాగా సోక్ చేసి వండిన ఆముదంలో దాన్ని పెట్టి దాన్ని మళ్ళీ బెడ్షీట్ కాకుండా ప్లాస్టర్ లాగా వేసేయండి. దానికి అట్లా పెట్టింటే నైస్గా కొంచెం మసాజ్ చేసి అది పెట్టి వేయండి. ఆ స్పర్ చిన్నగా తగ్గుతుంది. మేబీ 3 months పడుతుంది. గురక తగ్గాలంటే యోగా ప్రాణాయామ చేయాలా. బరువు తగ్గాలి. ముఖ్యంగా మీరు బరువు ఎక్కువ ఉంటే కన్నా మిల్లెట్ స్టార్ట్ చేయండి. బరువు తగ్గితే గురక తగ్గుతుంది. మార్నింగ్ స్నీజింగ్, నమస్కారం సంజీవ్, ఎందుకు అన్నిసార్లు నమస్కారం. ఓకే, మార్నింగ్ స్నీజింగ్ అలర్జిక్ రెనైటిస్ అంటాం. దాని నుంచి బయటపడాలంటే ప్రాణాయామ సూపర్ ఎక్సర్సైజ్. కాఫీ, టీలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, రైసు, గోధుమలు నిలిపేసి పొద్దున్నే అరికలు, సాయంత్రం జొన్న రొట్టె, పొద్దున్నే పరిగెత్తాల. స్కిప్పింగ్ కానీ రన్నింగ్ కానీ చేస్తే మీకు అద్భుతంగా రిజల్ట్స్ వస్తుంది. ప్రాణాయామం కూడా చేయొచ్చు. వాకింగ్ బాగా చేస్తుంది. షిన్ పెయిన్స్ ఏంది, ఇంకోసారి పెట్టండి. అది ఏందో హెయిర్ ఫాల్ రెడ్యూస్. ఓకే, హిమోగ్లోబిన్ బాగా పెరిగేట్లుగా చూసుకోండి. కాఫీలు, టీలు నిలిపేసి కొబ్బరి నూనె 2 స్పూన్లు పొద్దున్నే పరగడుపుని తాగండి. డైరెక్ట్గా కొబ్బరి నూనె తాగండి. ఆ హెయిర్ ఫాల్కి ముఖ్యంగా షాంపూలు నిలిపేసి ప్రకృతి వనం దొరుకుతుంది, హెర్బల్ హెడ్ బాత్ పౌడర్ అని, అది కానీ ప్రకృతి వనం షాంపూ కానీ వాడండి. హిమోగ్లోబిన్ పెరగడానికి బాగా రాగి జావ పొద్దున్నే తాగడము, సాయంత్రం జొన్న రొట్టెలు తినడం, ఈ 2 చాలా ఇంపార్టెంట్. వాకింగ్ బాగా చేస్తూ ఉంటే షిన్ పెయిన్స్ ఏంటమ్మా, అది అర్థం కాల. మోకాళ్ళు పెయిన్ వస్తుంది. ఓకే, మోకాళ్ళ పెయిన్కి ఎక్సర్సైజ్లు చెప్పాను కదా, ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని, అది చెప్పాలా. 93 kgs ఉంటే మీరు ఓన్లీ మిల్లెట్స్ తినాలా. అట్లీస్ట్ ఒక 3 months అరికెలు మాత్రం తినండి, జొన్న రొట్టెలు తినండి సాయంత్రం. మీరు 75 కిలోలకు వస్తే ఆటోమేటిక్గా బ్యాక్ పెయిన్ ఎండిపోతుంది. అంత లోపల చిన్నగా ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. దాంట్లో 2 ఎక్సర్సైజ్ చెప్పిన బ్యాక్ పెయిన్కి, అది చేయండి. యాంకిల్స్ పైన ఓకే, మీ కాల్షియం ఎంత ఉందో తక్కువే ఉంటుంది జనరల్గా. యాంకిల్స్ పైన నొప్పి వచ్చే దగ్గర మీరు ఆముదంతో రబ్ చేసుకోండి. ముని వేళ్ల మీద అట్లీస్ట్ 5 minutes గోడ పట్టుకొని నడవండి. కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా ఆపేసి పొద్దున్నే మిల్లెట్స్, సాయంత్రం జొన్న రొట్టెలు తినండి. యాంకిల్ పెయిన్స్కి కాల్షియం తక్కువ ఉంటే కూడా ప్రాబ్లం ఉంటుంది. కాల్షియం పెరగడానికి రాగిజావ తాగాల. పొద్దున్నే రాగిజావ చాలా ఇంపార్టెంట్, అందరూ రాగిజావ తాగండి. ఎగ్జిమాకి మీరు ముఖ్యంగా ఆ రీఫైండ్ ఆయిల్ నిలిపేయాల. మీరు మిల్లెట్ స్టార్ట్ చేసి ప్రకృతంలో జాయిన్ కాండి. ప్రకృతం గ్రూప్లో 9440 ఎవరన్నా అడ్మిన్స్ నెంబర్ పెట్టండి. ఈ నెంబర్కి హాయ్ అని పెడితే నేను గ్రూప్ లింక్స్ పెడతా, దాంట్లో జాయిన్ కాండి. మీరు కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు ఆపేసి మంచిగా పొద్దున్నే మిల్లెట్స్, సాయంత్రం జొన్న రొట్టెలు కానీ సద్ద రొట్టెలు కానీ తిని ఫ్రెష్ గాలికి కిటికీలు తీసి పడుకొని ఆల్కలైన్ వాటర్ తాగండి.
మీకు అన్ని జబ్బులు పోతాయి. ఆ బ్యాక్ పెయిన్ మాధవ బ్యాక్ పెయిన్కి ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టండి. ఆ వీడియో జాగ్రత్తగా చూసి దాన్ని బాగా చేయండి. నడుము నొప్పి నాకు కూడా వస్తే 4 రోజులు పోతుంది. మీరు అనవసరంగా దానికి ఇంజక్షన్లు, ఎక్స్రేలు, స్కానింగ్లు అవసరం లే. ఎక్సర్సైజ్ చేయండి. తగ్గకపోతే నా నంబర్ పర్సనల్గా వాట్సాప్ చేయండి, నేను చెప్తా ఏ డాక్టర్ దగ్గర పోవాలి. మోకాళ్ళ నొప్పులకి రుక్మాంగదరెడ్డి పెట్టారు, మోకాళ్ళ నొప్పులు అడ్మిన్ పెట్టారు చూడండి. సో ఆ ఎక్సర్సైజులు చేస్తే మీకు జబ్బులన్నీ పోతాయి. గ్యాస్ట్రిక్ సొల్యూషన్ కృషి పొద్దున్నే 4 గ్లాసులు రాగిజావా, 4 లేకపోతే 3 గ్లాసులు రాగిజావా. రాగిజావాలో పాలు మిల్క్ ఐటమ్స్ ఏం కలపకూడదు. ఉత్త రాగి పిండిని నీళ్ళలో కలిపేసి రాగిజావ చేసుకోండి. రాగిజావలో అవసరం అనుకుంటే ఆర్గానిక్ బెల్లం వేసుకోండి, షుగర్ లేకపోతే. పొద్దున 3 గ్లాసులు, సాయంత్రం 3 గ్లాసులు రాగిజావా. అరికలు మాత్రం తినాలి. నో రైస్, నో యాపిల్, నో బనానా. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే నేచర్ దగ్గర ఉండాలి. సో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ సెల్స్ అవుతూ ఉంటాయి. దానికి 14 రోజులకు ఒకసారి ఉపవాసం చేస్తే, ఏకాదశి రోజు ఏదో రోజు ఏకాదశి రోజు 14 రోజులకు ఒకసారి ఉపవాసం చేస్తే వీక్గా ఉండే సెల్స్, క్యాన్సర్గా మారిండే సెల్స్ అని క్లీనప్ చేసుకుంటుంది. భోజనం కూడా అంతే. 8 అవర్స్ తినండి, 16 అవర్స్ తినకూడదు. పొద్దున్న 8కి స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 గంటలకు యువర్ లాస్ట్ డిన్నర్, తర్వాత తినకూడదు. అది చేస్తే కూడా క్యాన్సర్ దాని ఛాన్స్ ఉండదు. సీజనల్ ఫ్రూట్స్ తినాలి ముఖ్యంగా. ఇప్పుడు సీతాఫలం కాయలు సీజన్ కూడా బాగా సీతాఫలం కాయలు తినండి. ఇంకా లక్ష్మణ ఫలం అని వస్తుంది, ముళ్ళు ఉంటాయి, అది కూడా దొరికితే అది కూడా తినండి. సీజనల్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. కిడ్నీ స్టోన్స్కి మీకు రణపాల కషాయం తాగొచ్చు. కిడ్నీ స్టోన్స్లో రావడానికి మెయిన్ కారణము నీళ్లు తాకపోవడం ఒకటి. రెండోది చాలా ఇంపార్టెంట్, రైస్. వైట్ రైస్ తింటే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది చాలా గుర్తుపెట్టుకొని మీరు కిడ్నీ స్టోన్స్ పోవాలంటే ఆముదంతో వారంలో ఒక రోజు వంటలు ఆముదంతో చేసుకొని తినండి. ఇంకా తొందరగా పోవాలంటే రోజు పొద్దున్న 2 స్పూన్లు ఆముదం తాగండి. సో అందరూ జబ్బులే అడుగుతుంటారు, కానీ హ్యాపీగా ఉండాలంటే ఎలా అనేది 5 నిమిషాలు మాట్లాడదాం. నేను పొద్దున్నే 4కి లేచి బయలుదేరి ఇట్లా కర్నూలు వరకు మధ్యలో పనులు చూసుకుంటా పోతా ఉన్నా. సో మీతో మాట్లాడదాం ఇప్పుడు అనుకున్నా కదా, అక్కడ నిలిపి ఎక్కడ సిగ్నల్ బాగుందో అక్కడ నిలిపి మీతో లైవ్ చేస్తూ ఉన్నా. నాకు ఇష్టమైన పని చేస్తూ ఉన్నా. సో మీరందరూ చెక్ చేసుకోండి, మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండరా, లేదా డబ్బుల కోసమే చేస్తూ ఉండరా, లేదా డబ్బులు వచ్చినాక కూడా ఇంకా ఇష్టం లేకుండా కష్టంగానే ఉండారా, ఇవన్నీ చూసుకోండి. బట్టలు కొంటాము, కార్లు కొంటాము, మనము ఏమేమో చేస్తాము, అయినా తృప్తిగా లేదు. 1000 కోట్లు సంపాదించిన కూడా తృప్తిగా లేదు. సో తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది? మీకు ఏది అవసరమో అని కరెక్ట్గా మీకు తెలిస్తే, అవి ఆ కోరిక తిరిగితే మీరు హ్యాపీగా ఉంటారు. మనం తీరని కోరికలు పెట్టుకుంటాం. ఐఐటి అయిపోవాలనో, ఇంకోటనో, అందంగా తయారు కావాలనో, అందరికంటే గొప్పనో, అందరికంటే గౌరవం రావాలని అనుకుంటాం. అవి జరగవు కాబట్టి వాటితో ఆందోళనతో ఉంటాం. అట్లా చెప్పి పనులు చేయకుండా ఉండమని కాదు, పనులు బాగా చేయాలా. ఎక్కడ అవసరమో అక్కడ ఎంత అవసరమో అంతే వాడాలి. మినిమలిస్టిక్ లివింగ్. మినిమలిస్టిక్ అంటే తక్కువతో వాడమని కాదు, ఏది అవసరమో అవి పట్టుకుంటాం. ఏముండదమ్మా, మీరు సంజీవ్ 4 గంటలకు ఆపేస్తే భోజనము, అరికెలో, సామలో, జొన్న రొట్టెలో బాగా తింటే మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దాంట్లో ఉండే పీచు పదార్థం చిన్నగా అరుగుతుంది కాబట్టి మీకు ఆకలి ఉండదు, చిన్నగా గ్లూకోజ్ ఇస్తూ ఉంటుంది, ఇన్సులిన్ కూడా చిన్నగా తగ్గిపోతుంది. మీరు కొన్ని రోజుల తర్వాత ట్యాబ్లెట్కి వచ్చి 6 నెలలు బాగా వాకింగ్, రోజంతా వాకింగ్ ఇవన్నీ చేసి మిల్లెట్సే తింటే మీకు షుగర్ మాత్రల నుంచి కూడా బయటపడేదానికి ఛాన్స్ ఉంది. లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే నీకు ఆలోచన ఏది డిస్టర్బ్ చేస్తా ఉందో వాటి పక్కన పెట్టాలి. భార్య ప్రేమించలేదు, భర్త నాకు గౌరవం ఇవ్వలేదు, మా పిల్లోనికి హైట్ అయిపోవాలా, మంచి కోడలు రావాలా, నేను అందంగా లేను, నేను పొడుగు లేను, నేను పొట్టిగా ఉండా, ఇలాంటివన్నీ వదిలేయాలి. లైఫ్లో వచ్చిండే దాన్ని ఎంజాయ్ చేయాలి. ఏదైతే నీకు డిస్టర్బ్ చేస్తుందో దాన్ని పక్కన పెట్టి చిన్న 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 పనులు చేసుకోండి.
చిన్న పనులు ఏంటివి? మీ బండి తుడుచుకుంటారు, మీ అమ్మకి హెల్ప్ చేస్తారు, మీ భార్యకి ఏదో తెచ్చి పెడతారు, మీ ఫ్రెండ్ దగ్గర పోయి ఒక అరగంట మాట్లాడతారు, అవసరం ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఒక రోజు వాళ్ళ ఇంట్లో నుండి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మీరు ఏదైతే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారో చిన్న పని, అది గమనించి ఆ పని చేస్తారు. మీ బాత్రూమ్ కడగడమో, మీ నీళ్ల తొట్టి కడగడమో బాగా వేసుకొని అందరితో పిల్లలతో కలిసి చేస్తూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు. తర్వాత కేసు నడుస్తూ ఉందా, పెద్ద పెద్ద పనులు కూడా ఉంటాయి, దానికి పని చేయండి. అంతేగాని అదే ఆలోచిస్తూ ఉంటే ఆందోళన వస్తుంది. దేని గురించి ఆలోచించాలన్నా ఎప్పుడు దాని గురించి పూర్తిగా ఆలోచించాలా. తర్వాత పూర్తిగా వదిలేసి ఏది ప్రజెన్స్లో ఉండమో దాన్ని పట్టుకోవాలి. నేను ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాను మీతో అంటే మీతో మాట్లాడుతూ ఉండ అంతే. తర్వాత ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఇవేం పట్టించుకోవడంలే. అదే లైఫ్ అంటే. మార్నింగు నైట్ అశ్వగంధ తినండి, అందరికీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. అశ్వగంధ టాబ్లెట్ తినండి, మంచి కంపెనీ తీసుకొని. పొద్దున్నే బ్రహ్మి బుర్రకి 2 స్పూన్లు కొబ్బరి నూనె, 2 చిన్న స్పూన్లు కొబ్బరి నూనె, రాగిజావా, బ్రహ్మి టాబ్లెట్లు బ్రేక్ఫాస్ట్తో పాటు. బ్రేక్ఫాస్ట్ ఏదైనా మిల్లెట్స్తో, అరికలు టేస్టీగా ఉంటాయి. అరికతో ఉప్మా చేసుకొని, పొంగళ్ళు, బిసిబేళబాతు, పులిహార ఏదైనా చేసుకోవచ్చు. లేదా అన్నం చేసుకొని బాగా కూర చేసుకొని పప్పు చేసుకొని బాగా ఫుల్గా తినండి, వెజిటబుల్స్ అన్నీ తినండి. మధ్యాహ్నం ఎత్తేసి సాయంత్రం 4 గంటలకి అసిడిటీ ఎక్కువ ఉండేవాళ్ళు మళ్ళీ రాగిజావా తాగండి. మీరు పొద్దున్నే స్టీల్ బాటిల్ తీసుకెళ్ళి అది కూడా పెట్టుకోవచ్చు. 6 గంటలకి లాస్ట్ మీ డిన్నర్. 8:30, 9 పడుకొని పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో ఆటోమేటిక్గా లేస్తారు. 9 పడుకుంటే 3 గంటలకు లేయచ్చు, హ్యాపీగా ఆనందంగా ఉండొచ్చు. సుబ్బరాజు గారు, మీరు నా నంబర్ రాసుకొని 9440168816 నాకు వాట్సాప్ చేయండి. ఫిల్టర్ ఎక్కడ తీసుకోవాలని చెప్తాను. అది నాది టైప్ చేయవా? వాట్సాప్ నా నంబరు 9440 మెసేజ్ నువ్వు పెట్టచ్చా? 9440 నా ఫోన్ నెంబర్ పెడతాను. నాకు వాట్సాప్ చేయండి అందరూ హాయ్ అని. మీ గ్రూప్ లింక్లో పెడతాను, గ్రూప్లో జాయిన్ కావచ్చు. వాటర్ ఫిల్టర్ కావాలంటే వాటర్ ఫిల్టర్ అని వాట్సాప్ చేయండి. ఇది కూడా ఇంకోటి ఇంపార్టెంట్. మీ బ్రేక్ఫాస్ట్తో పాటు కానీ ఈవినింగ్ కానీ 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు, 2 రోజుల నువ్వుల లడ్డు. నువ్వు లడ్డు చేసుకోలేకపోతే నువ్వులు బెల్లం 2 రోజులు, పల్లీలు బెల్లం 2 రోజులు, కొబ్బరి బెల్లం 2 రోజులు. లైఫ్ మారుతుంది. మీరు 1 నెల చేయండి చాలు, 1 వారంలోనే మీకు డిఫరెన్స్ వస్తుంది. నా ఫోన్ నెంబర్కి కింద ఇస్తాను, ఇప్పుడు హాయ్ అని పెట్టండి. మీ గ్రూప్ లింక్స్ పెడతాను, గ్రూప్లో జాయిన్ కావచ్చు. ఇంకెవరికైనా ఆన్సర్ రాకపోతే చూడండి. మేము ఇప్పుడు ప్రకృతనంలో 100 మందితో కలిసి పనిచేసుకుంటా అదంతా సెట్ అయింది. వాళ్ళ పాటుకాలు ఉంటారు కాబట్టి యుగాండాకు పోయి వ్యవసాయం మొదలు పెడతా ఉన్నాం. ఎందుకు? సాయిల్ ఉంది, నీళ్లు బాగున్నాయి, పని చేయడానికి మనుషులు ఉన్నారు. ఈ గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్గానిక్గా సర్టిఫికేషన్ చేసి పండిస్తే ప్రపంచంలో ఎక్కడైనా మనం అమ్మి డబ్బులు చేసుకోవచ్చు. అందుకని యుగాండాలో వ్యవసాయం మొదలు పెడతా ఉన్నాం. సర్కాయిడోసిస్ అదేమో నాకు తెలియదే, అది గూగుల్ చేసి చూడాలా, దానికి అర్థమైన చెప్పాలా. నెంబరు పెట్టా చూడమ్మా, రాసుకోండి. శ్రీనివాస్ 9440168816 9440168816 పెట్టా చూడండి. ఆహా 188 రాంగ్ ఉంది. 168816 చూడు, ఇప్పుడు పెడతా ఉన్నారు 9440168816 కరెక్ట్. ఎస్, వయసుతో సంబంధం లేదు కదా. వెయిట్ లాస్ అనిల్
వెయిట్ లాస్కి నువ్వు రైస్ నిలిపేస్తే వెయిట్ లాస్ తగ్గిపోతావు. సాయంత్రం 6 తర్వాత తినకుండా ఉంటే వెయిట్ లాస్ తగ్గిపోతావు. 6 తర్వాత తినకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు. 1-2 రోజులు మీకు ఆకలి అనిపిస్తుంది, నీళ్లు తాగండి, మళ్ళీ ఏం కాదు. పొద్దున్నే మీరు అరికలతో ఫుల్గా తిని సాయంత్రం 4 గంటలకి ఒక జొన్న రొట్టె, ఇన్ని గుగ్గిళ్ళు, బఠానీలు, శనగలు, అలసందులు, ఉలవలు, పెసలు గుళ్ళో పెడతారు కదా, ఆ గుగ్గిళ్ళు కొంచెం కొబ్బరి తురుము వేసుకొని తిరగమాత పెట్టుకొని తినండి మంచిగా. ఓ ఫ్రూట్ తినండి, సూపర్ ఫుడ్ అది. నేను చెప్తా ఉన్నా కదా, నాకు ఇంత ఎనర్జీ ఉందంటే ఓన్లీ ఆ సింపుల్ థింగ్సే. నేను నాన్ వెజ్ నిలిపేసి 30 years అయింది. నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా. ఇంకేమన్నా ఉంటే అడగండి. కొన్ని మిస్ అయిపోయింది. వెయిట్ గెయిన్కి నాకు ఫోన్ చేయి, ఏలూరులో ఎప్పుడని చెప్తాను. ఆ బుడం ఒడ్లు లేవు, నేను ట్రై చేస్తా ఉన్నా, రావట్లే. బుడం బియ్యం తిందామని నేను ట్రై చేస్తా ఉన్నా, రావట్లే. పాలిష్లోనే కాదు, రైస్లోనే ఆర్సనిక్ ఉంటుంది. అందుకే జావా వంచేసి తాగండి మీరు. రైస్ తినేవాళ్ళందరూ జావని కొంచెం ఎక్కువ నీళ్ళు వేసి గంజి వంచేసి అన్నం తినండి. ఆ గంజిని ఫర్మెంట్ అయినాక ఆ ఎఫెక్ట్ పోతుంది. నెక్స్ట్ రోజు తినచ్చు మీరు. ప్యాంక్రియాటైటిస్కి మీరు యాక్చువల్గా ఈ కెమికలైజ్డ్ ఫుడ్ చాలా చాలా డేంజరస్. మనం వాడే కూరగాయల్లో కూడా ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి. సో మీరు ఆర్గానిక్ కూరగాయలు ఎక్కడన్నా ఉంటే చూడండి, లేదు మీరే పండించుకోండి. వెజిటేరియన్కి ప్రోటీన్ ఏంటి? అవే కదా, బఠానీలు, శనగలు, అలసందులు, ఉలవలు, పెసులు, పల్లీలు, ఇన్ని ఉన్నాయి కదా ప్రోటీన్. ఫ్రెష్గా మీకు అదే గుళ్ళో పెడతారు, గుగ్గిళ్ళలాగా చేసుకొని ఇన్ని గుగ్గిళ్ళు తినొచ్చు. మీరు మొలకలు కూడా తినొచ్చు, బట్ మొలకలు చాలా స్లోగా అవుతుంది, డైజెషన్ కొంచెం లేట్ అవుతుంది. అదే ఉడకబెడితే మీకు బాగా ఎక్కువగా తినొచ్చు గుగ్గిళ్ళు. దాంట్లో కొబ్బరి తురుము వేసుకొని, నిమ్మకాయ మిట్టుకొని, ఆనియన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. నాకు తెలియదు ఆర్గానిక్స్, నేను వెజిటేరియన్, ఐ డోంట్ నో. వెయిట్ గెయిన్ కోసము మీరు ఎక్కువ ప్రోటీన్ ఎక్కువ తినాల. రాగి ముద్ద చేసుకొని ఇంత పెరుగు పప్పుతో బాగా తినేసి, మళ్ళా ఇంత రాగి ముద్ద పెట్టుకొని, ఇంత పెరుగు వేసుకొని, నిమ్మకాయ ఊరగాయ పెట్టుకొని ఫుల్గా తినండి. 14 కిలోలు పెరిగినా నేను. 14 kilos. ఓన్లీ ఎక్కువ క్వాంటిటీ తినాలా. ఓకే, పప్పు ధాన్యాలు కూడా, పప్పులు కూడా ఎక్కువ తినాలా. గుగ్గిళ్ళు, పెసులు రోజు పొద్దున్నే ఓ పప్పు, సాయంత్రం ఓ పప్పు తినండి. వాటర్ ఫిల్టర్కి మీరు నాకు వాట్సాప్ చేస్తే ఎక్కడ కొనుక్కోవాలని చెప్తాను నేను. 9440168816. చూడు రుక్మాంగమ్మ అడ్మిన్ బాగా కరెక్ట్గా చెప్పినాడు. శనగలు, బఠానీలు గుళ్ళో పెట్టేటివి. గుళ్ళో పెట్టేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. గుళ్ళో బాగా ఇష్టంగా తింటాం కదా గుగ్గిళ్ళు, అవి బాగా తినండి. బరువు పెడతారు, ప్రోటీన్ పెడతారు. మిల్లెట్స్ తక్కువ తినాలా. అంటే అరికెలు ఓకే, ఎక్కువ తినాలి. మిల్లెట్స్ కూడా ఎక్కువ తినలేరు కాబట్టి చెప్తాను. అరికెలు అయితే బాగా ఎక్కువ తింటారు. పొద్దున్నే అరికెలు తినండి, సాయంత్రము జొన్న రొట్టెలు, సద్ద రొట్టెలు తినండి. ఇంకా బరువు పెరాలనుకునేవాడు మధ్యాహ్నం కూడా తినండి. దేశీ బియ్యం తినండి. దేశీ బియ్యము ఓల్డ్ ఉండే కదా, రాజముడి, నవరా బియ్యము, ఇట్లాంటివి బాగా తినండి. వెయిట్ లాస్ కావాలంటే సాయంత్రం 6 తర్వాత నో ఫుడ్, 6 క్లోజ్. పొద్దున్నే స్టార్ట్ చేసి సాయంత్రం 6 క్లోజ్ చేయాలా. రైస్ ఆపేసి అరికెలు తినండి, అరికెలు. అంతే మీరు చేయాల్సింది. బాగా వాకింగ్ చేయండి. వైట్ హెయిర్ ఓకే, కొబ్బరి నూనె తాగండి. మీ ఆయిల్స్ అన్నీ మార్చుకోండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి. ముఖ్యంగా షాంపూలు ఆపేసి మంచి కొబ్బరి నూనె తలకు పెట్టండి. వాటర్ ప్యూరిఫైయర్ ప్రకృతి వనంది మీరు నాకు వాట్సాప్ చేస్తే పెడతాను ఎక్కడ అని, ఎక్కడ తీసుకోవచ్చు అని. అసలు బ్రషింగే మంచిది కాదు నాయన. నేను ఓన్లీ పొద్దున గమ్స్ని మసాజ్ చేస్తా, మళ్ళీ పళ్ళ పొడి తీసుకొని పళ్ళకి గమ్స్కి గ్యాప్లో రుద్దేసి 1 minute బ్రష్ చేస్తా. ఎక్కువ బ్రష్ చేసిన దానికే నా పళ్ళన్నీ, అందరి పళ్ళు అరిగిపోయినాయి. అందరికీ సెన్సిటివ్ టూత్ వచ్చింది, ఎనామిల్ కూడా అరిగిపోయింది. కాబట్టి మీరందరూ బ్రషింగ్ గిషింగ్ నిలిపేసి పళ్ళపొడి ఏదైనా డాబర్దో ఏదో తీసుకోండి. లేకపోతే మీరు అన్ని లవంగాలు, అంత కర్రబొగ్గులు నూరి
అంత ఉప్పు వేసుకొని అది కూడా వేసుకోవచ్చు. అంత చేయలేకపోతే డాబర్ రెడ్డో ఏదో పౌడర్, రామ్దేవ్దో దంతకాంతిని ఏదో ఒకటి తీసుకొని దాంతో బ్రష్ తీసుకొని వేసుకొని ఆ బ్రష్ 2 నిమిషాల కంటే ఎక్కువ వాడకూడదు. అదే బ్రష్తో నాలుకని క్లీన్ చేసుకోండి. టంగ్ క్లీనర్ ఇవేమి ఏం అవసరం లేదు. మేమందరం 5 to 6 years నుంచి అదే చేస్తాను. మేమందరూ బాగుండాం. మా నోట్లో వాసన లేదు. మళ్ళీ అరిగిపోయినాయి, దాని తర్వాత ఆగిపోయింది, బాగుంది. ఫోన్ నంబర్ రాసుకోండి 9440168816. ఇప్పుడు పెడతాను చూడండి 9440168816. గ్రౌండ్నట్ ఆయిలే, రైస్ బ్రాన్ ఆయిల్ మనకు సంబంధమే లేదు. రైస్ బ్రాన్ ఆయిల్ అవన్నీ వాడకూడదు. గ్రౌండ్నట్ ఆయిల్, కుసుమ నూనె, నువ్వుల నూనె, అన్నిటికంటే టాప్ కొబ్బరి నూనె. మంచి కొబ్బరి నూనె సూపర్. అది మీకు నచ్చదు కాబట్టి కేరళలో వాడతారు, మనం వాడం కాబట్టి తెలియదు, కానీ సూపర్ ఫుడ్ అది. సో ఎవరిదన్నా క్వశ్చన్స్ మిస్ అయిపోయింటే మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేయండి. ఇప్పుడు కొంచెం స్లో అయినాయి. రిగార్డింగ్ మిల్క్, ఓకే. మిల్క్ యాక్చువల్గా నేను కూడా చాలా ఇష్టం. మాకు దేశీ ఆవులు ఉన్నాయి, 50 ఆవులు. హాయిగా పాలు తాగేవాడిని. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల, అంటే గ్రోత్ హార్మోన్స్ లోపల ఆ చేంజెస్, ఈ స్టెరాయిడ్స్, ఇవన్నీ కలిపిన పాలు బయట అసలు వాడకూడదు. మా పాలు కూడా ఎందుకు నిలిపేశానంటే, ఒక ఆవు దూడ 4 నెలలలో 30 కిలోలు పెరుగుతుంది. అదే మనిషి 3 కిలోలు పెరుగుతాడు. సో 3 కిలోలు పెరిగే మనిషికి ఆవు పాలు ఇస్తే మంచిది కాదు అనే ఉద్దేశంతో నేను నచ్చేది నిలిపేసిన. సో దాన్ని తోడుబెట్టి పెరుగు చేసి చిలికి వెనది చేసి మజ్జిగ సూపర్. లాక్టోబాసిల్లస్, పొట్టకి మంచి బ్యాక్టీరియా, ఫ్యాట్ కూడా ఉండదు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ నెయ్యి తినండి, మజ్జిగ తాగండి అని చెప్తా ఉంటా. పాలు నాకు ఇష్టమే, అయినా వద్దనుకున్నా నిలిపేసిన. డయాబెటీస్ ఉండేవాళ్ళు హ్యాపీగా రాగి పిండి తీసుకోవచ్చు, రైసు గోధుమలు తీసుకోకూడదు. మీరు చూడండి, ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ వచ్చే ప్రోడక్ట్స్ తినకూడదు. మంచిగా ప్రాణాయామ, యోగా చేయండి. లోపలికి ఈ ప్రాసెసర్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్, చక్కెరలు, మైదాలు అవన్నీ నిలిపేసేయండి. A2 మిల్క్ కూడా మంచిది కాదు అని, అంటే ఏదైనా తోడుబెట్టి A2 మిల్క్ అయినా పెరుగు మజ్జిగ చేసుకోండి. మోకాళ్ళ నొప్పికి ఎక్సర్సైజ్ చేయమ్మా. ఎక్సర్సైజ్ చేసి కొన్ని రోజులు ట్రై చేయండి, సీరియస్గా చేయండి ఎక్సర్సైజ్లు. 1 వీక్ దగ్గర ఉంటారు. ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టాడు, యూట్యూబ్లో వస్తుంది. దానికి కామెంట్స్ చూడండి, 100 మంది పెట్టినారు. నాకు మోకాళ్ళ నొప్పి దగ్గర, నడుము దగ్గర, మా భార్యకి తగ్గింది, అది తగ్గింది. మీరు కూడా సీరియస్గా చేయండి అది. డైలీ నా హ్యాబిట్స్, పొద్దున లేస్తాను, రాగి జావ 3-4 గ్లాసులు, ఒక 7 kilometers రన్నింగు, 10 గంటలకి అరికెలు సామలతో పాటి రాగి ముద్ద, అంటే సామలేసి రాగి పిండేసి రాగి ముద్ద ఫుల్గా తింటా. సాయంత్రం జొన్న రొట్టె 1 లేదా 2, అన్ని గుగ్గిళ్ళు, సీజనల్ ఫ్రూటు అన్నీ అప్పుడే తింటా. అది నాకు 70 వస్తే ఓకే. మీకు ఆల్కలినిటీ కూడా టెస్ట్ చేసుకోండి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే దాంట్లో ఉండే ఫిల్టర్ ఇంకా లోపల పెట్టండి, ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. 70 ఈజ్ ఓకే. వాకింగ్ చిన్నగా ఎక్సర్సైజ్ చేయమ్మా. లెఫ్ట్ లెగ్, 2 లెగ్స్కి ఎక్సర్సైజ్ చేయండి. ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ ఏమన్నా పెట్టండి అబ్బా, అది ప్రకృతి వనం ప్రసాద్ ఎక్సర్సైజ్ లింక్ పెట్టండి. అందరూ మోకాళ్ళ నొప్పులు అంటారు. ఇదే మూవ్ కావడం లేదా? ఇంతేనా? ఎవరు పెట్టలేదా? రాలేదా? అదే మూవ్ కావడంలే. కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఫస్ట్ రైస్ నిలిపేయాలి మీరు. కొలెస్ట్రాల్కి మీరు చిన్నగా ట్యాబ్లెట్ వాడకూడదు. రైస్ నిలిపేసి మీరు మిల్లెట్స్కి పోండి. 1 monthలో మీకు రిజల్ట్స్ కనపడుతుంది. నేను చెప్తా ఉన్నా కదా, రైసు, గోధుమలు, కాఫీ, టీ, పాలు, చక్కెర, బ్రాయిలర్ కోడి, రిఫైన్డ్ ఆయిల్, చక్కెర, ప్యాకెడ్ ఫుడ్ అవన్నీ నిలిపేసేయండి. చాక్లెట్స్ 6 ml, ఎండోమెట్రియస్ లేయర్ 25 ml. అది యూట్రస్ రిమూవల్ అనేది సీరియస్, అది చూడాలి. మా డాక్టర్లు చెప్పి దాన్ని అది పాప్ స్మేర్ చేసి అదేమన్నా క్యాన్సరస్గా అవుతుందా లేదా అనే డౌట్లు అవన్నీ ఉంటాయి. అది ఊరికే వేగ్గా నేను చెప్పలేను.
అది మీరు ఫుడ్ డైట్ మార్చుకొని పర్వాలేదా అని డాక్టర్లను అడిగి 2-3 నెలలు పర్వాలేదా అని రైసు గోధుమలు కాఫీ టీ పాలు చక్కెర నాన్ వెజిటేరియన్ కోడిగుడ్లు బ్రాయిలర్ కోడి నిలిపేసి ట్రై చేయండి. 1 మంత్ తర్వాత ఇంప్రూవ్ అయితే ఆ టెస్ట్లో ఇంప్రూవ్ అయింది అని అంటే అప్పుడు యూట్రస్ తీయలేని అవసరం వస్తే చూడండి. ముఖ్యంగా రైస్ నిలిపేయాలి మీరందరూ. ఈ ప్రాబ్లం ఉండేవాళ్ళు రైస్ నిలిపేయాలి. ప్రాబ్లం లేని వాళ్ళు రైస్ ఓ పూట తిన్నా పర్వాలే. ఆల్రెడీ ప్రాబ్లం మీకు ఎంటర్ అయింటే నో రైస్ అట్ ఆల్. మీరు ప్రాబ్లం లేని వాళ్ళు కూడా రైస్ ఇప్పుడు ఉండే తెల్ల రైస్ కాదు, ట్రెడిషనల్ రైస్ ఉంటాయి కదా, అక్కుళ్ళో సిద్ధసనాలు రాజముడి నవారా బియ్యము ఇట్లాంటివి వాడాలి. ఆ స్కిన్ అలర్జీకి మీరు అలోవెరా మంచి కలమంతా తీసుకొని దాన్ని పూసుకోండి. సోప్ నిలిపేసి సున్నిపిండితో స్నానం చేయండి. ముఖ్యంగా డైట్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలా. కాఫీ టీ పాలు చక్కెర మైదా. పచ్చజొన్నలు బెస్ట్. పచ్చజొన్నలు లేకపోతే తెల్లజొన్నలైనా ఆర్గానిక్గా పండేటట్టు తీసుకోండి, కెమికల్స్ వేయకుండా. బ్లడ్లో ఇన్ఫెక్షన్ అవన్నీ పెద్ద పని కాదులేమ్మా, అదేమి పెద్ద ఇష్యూ కాదు. మీరు ఫుడ్ మార్చి బాగా పొద్దున్నే 1 గంట సేపు ఎండలో ఉండి వాకింగ్ చేసి ఒక వారానికి ఓ రోజు నువ్వుల నూనె పూసుకొని ఎండలో గంట సేపు ఉండండి. B12 కోసమని ఈరోజు చేసిన అన్నంలో నీళ్లు పోసుకొని పొద్దున్నే పిసుకొని అంబలు తాగండి. అన్ని లైన్లోకి వస్తాయి. ఫేస్ మీద పోర్స్కి సొల్యూషన్ అంటే మీరు ఆల్రెడీ క్రీములు వారి అది ఏం చేశారో తెలీదు. బేసికలీ మీ డైట్ మార్చుకొని మీ స్కిన్ గ్లో రావాలంటే కెమికల్స్ వాడకుండా ఉండడం అనేది, సోపులు క్రీములు సన్ స్క్రీన్లు ఇవన్నీ ఆపేస్తే స్కిన్ రివైవ్ అవుతుంది. బట్ టైం పడుతుంది. మీరు ఇప్పుడు దాని పోర్స్కి ఏమేమి వాడుతూ ఉండరో కెమికల్స్ కానీ ట్రీట్మెంట్లు కానీ అవన్నీ ఆపేసి డైట్ లైఫ్ స్టైలు ఫ్రెష్ గాలి ఆల్కలైన్ వాటరు ఫుడ్ ఇవి తీసుకుంటే అన్నీ రికవర్ అవుతారు. గ్యాస్ట్రిక్ సమస్యకి ఉంది కదా కిరణ్, చెప్పా కదా, గ్యాస్ట్రిక్ సమస్యకి పైన రాసిన చూడండి. హ్యాపీగా రాగి జావతో మీ గ్యాస్ట్రిక్ సమస్య పోతుంది. రాగి పిండి బయట కొనొద్దు, రాగులు మీరే తీసుకొని పిండి చేసుకోవాలా. జెన్యూన్గా రాగి పిండి కొనాలా. రాగి పిండి నీళ్ళలో కలిపేసి వేడి నీళ్ళలో పోసి తిప్పుతా ఉంటే రాగి జావ రెడీ అవుతుంది. 4 గ్లాసులు తాగాలి పొద్దున్నే. సాయంత్రం 4 గ్లాసులు, 4 గంటలకి 3 పోని 4 లేకపోతే 2 సార్లు తాగండి. అరికలు తినండి. 1 వీక్లో మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ పోతుంది. 3 మంత్స్ తింటే మీ మ్యూకస్ మెంబ్రెయిన్ మొత్తం పొట్టలో డియోడినం కాడి నుంచి మొత్తం రికవర్ అవుతుంది. దెబ్బ తగిలిన స్కిన్ రిపేర్ చేసుకుంటుంది. మళ్ళీ మీరు బజ్జీలు తిన్నా ఏం తిన్నా నేను అనుభవించి ఆ ప్రాబ్లమ్స్ అని అనుభవించి బయటపడినా కాబట్టి చెప్తాను మీకు. మీరు దయచేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అడగొద్దు. మీరందరూ హ్యాపీగా మంచి రాగి పిండి పెట్టుకోండి. షుగర్ లేకపోతే బెల్లం వేసుకొని పొద్దున్నే 4 గ్లాసులు తాగాలి. 1 లీటర్ తాగాల. ఎట్లా తాగాల, పలసగా చేసుకొని తాగండి. ఆ రోజే చూడండి మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గింటుంది. ఆ రోజే రైస్ నిలిపేసి అరికలు తినండి. అరికలతో రవ్వతో ఉప్మా చేసుకో, అరికలతో పొంగల్ గింగలు ఏమైనా చేసుకోండి, అరికలు తినండి. హిమోగ్లోబిన్ ఇంప్రూవ్ చేయాలంటే వెరీ సింపుల్. సజ్జ రొట్టెలు, బెల్లము, మునగాకు, ఇంత పొడి మునగాకు వేసుకొని ఇంత అన్నంలో ఇంత పొడి మునగాకు వేసుకొని నెయ్యి వేసుకొని ఫుల్గా తినండి. మునగాకు, అవిశాకు, కరివేపాకు మంచి పొడి చేసుకొని తినండి. పచ్చి కరివేపాకు తినండి. అంత తినలేరు కాబట్టి కరివేపాకు పొడి చేసుకొని ఇంత వేసుకొని తినండి. ఇవి చేసుకొని బాగా ఎండకు పోండి. హిమోగ్లోబిన్ ఆటోమేటిక్గా, నా హిమోగ్లోబిన్ 15.3. నేను నాన్ వెజ్ తిన్నాను. నేను తినేదంతా నేను చెప్పేటివే. రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, నువ్వు లడ్డు, పల్లి లడ్డు, బెల్లము, కొబ్బరి లడ్డు. అల్సర్కే ఇప్పుడు చెప్పిందంతా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఇంప్రూవ్ అయ్యేది. ఎక్కువైతే అసిడిటీ అవుతుంది, మళ్ళీ అల్సర్ అవుతుంది. అల్సర్కి మీరు రాగిజావా కంటిన్యూగా రోజుకు 2 సార్లు మినిమము, ఎక్కువ ఉంటే 3 సార్లు. అరికెలు మాత్రం తినాలి. హెయిర్ ఫాల్ ఫస్ట్ మీరు షాంపూ నిలిపేసి మంచిగా కొబ్బరి నూనె పెట్టుకోండి. సీకాయతో కుంకుడికాయతో స్నానం చేయండి. వెయిట్ లాస్కి ఫుడ్ సాయంత్రం 6 క్లోజ్ చేయాలా. నో రైస్ అండ్ నో వీట్. 17 ఉంటే ఓకే. 17 కంటే ఎక్కువ పోతే మళ్ళీ చూద్దాం. మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటే ఏం అవసరం లే. ఇంకా ఎక్కువైతే నాకు చెప్పండి. లంగ్స్ ప్యూరిఫికేషన్ ఓన్లీ ప్రాణాయామ, రన్నింగ్. మీకు ఎంత వీలైతే ఎంత ఆయాసం వచ్చే వరకు లంగ్స్ని పనిచేపిస్తే లంగ్స్కి బెస్ట్ ఎక్సర్సైజ్. నీలో ఉండే ఫ్లమ్కి అంతా కొట్టిపారేస్తుంది. లంగ్స్ స్ట్రాంగ్ అవుతాయి. పరిగెత్తాలా. చిన్నపిల్లలప్పుడు లంగ్స్ ఇన్ఫెక్షన్ రాదు. ఎందుకు పరిగెత్తా ఉంటాడు చిన్నపిల్లలు, వాళ్ళకి రావడం
పెద్ద అయ్యే కొద్దికి మీరు కూర్చొని ఉంటారు, లంగ్స్ పని చేయించరు, మెట్లెక్కరు, నడవరు, పరిగెత్తరు, ఏం చేయరు. కాబట్టి పోవాలంటే లంగ్స్కి పని చేయించేట్టుగా వాకింగ్, రన్నింగ్ చేయాలా. వెరీ సింపుల్. ఐస్ కోసం, ఐస్ కానీ స్పెషల్గా ఏమీ లేదు, కానీ ఐస్ను బాగా మూవ్ చేసి ఈ లాస్ట్కు ఆ లాస్ట్కు తిప్పి మీరు ప్రాణాయామ యోగా చేసేటప్పుడు ఐస్కి బేసిక్ ఎక్సర్సైజ్ చేయండి అంతే. మీకు హిమోగ్లోబిన్ 15 పైన ఉంటే అన్ని జబ్బులు పోతాయి. సో ఎవరికన్నా ఇంకా నేను కొన్ని మిస్ అయిపోయింటే కానీ చెప్పండి. రాగి జావా ఎక్కువ తాగితే కాల్షియం లిమిట్ బాడీలో ఎక్కువ అయితే కిడ్నీలో ఏం రాదు. ఇప్పుడు కర్ణాటక స్టేట్ మొత్తం రాగులే తింటారు. వాడు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు రాగులే తింటారు. వాళ్ళకి ఏమి కాల్షియం అట్లా కాల్సిఫై అయ్యి కిడ్నీలో స్టోన్లు వస్తూ ఉన్నాయంటే మీ నీళ్లు తక్కువ తాగడము, మీ తినే ఫుడ్లో చెత్తా చెదారం ఉండడము, ప్యాకెడ్ ఫుడ్ తినడము, రిఫైన్డ్ ఆయిల్, గోబీ మంచూరియన్, చికెన్ పకోడా ఇవన్నీ తినడం, వీటి వలన కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి. మరి తినే కెమికల్స్ కిడ్నీలో ట్రబుల్ చేస్తూ ఉంటాయి. రాగులతో కిడ్నీ స్టోన్స్ రాదు. యూరిక్ యాసిడ్కి ముఖ్యంగా మీరు రైస్ నిలిపేసి ప్రోటీన్ కూడా తగ్గించి అరికెలు, సామలు, ఊదర్లు తింటా ఉండండి. రీఫైండ్ ఆయిల్ మానేసి పల్లీల నూనె వాడండి. ఎక్సర్సైజులు బాగా కాళ్ళకి ఇట్లా మునివేళ్లతో నడిచేది ప్రాక్టీస్ చేయండి. కొంచెం రోజులో 4-5 సార్లు నడవండి. వెయిట్ తగ్గినారు, హెల్తీగా ఉంటారు కదా, మీకు ఆందోళన అవసరం లే. లావుగా కావాలంటే మీకు ఇంకా కొంచెం కండలు పెరగాలంటే జిమ్కి పోవాలంతే. నిద్ర సరిగా పట్టేదాన్ని ముఖ్యంగా ఆందోళన ఒక కారణము. మీరు మీ నిద్ర 5-6 గంటలు నిద్రపోతే చాలు. అయ్యో ఎక్కువ నిద్రపోలేదే అనేదే పెద్ద ఆందోళన. సో 5 గంటలు మా ఫ్రెండ్ మేమందరం 4-5 గంటలు నిద్రపోయేది. మేము రోజంతా యాక్టివ్గానే ఉంటాము. 10 గంటలు నిద్రపోయిన వాళ్ళందరూ డల్గా ఉంటారు. సో ఎక్కువ నిద్రపోవాలా అనే ఆలోచన నుంచి బయటపడండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆ సాయినాథ్ ఒక 1 అవర్ ఆయిల్ పెట్టాక 1 అవర్ స్నానం చేయండి. యూరిక్ యాసిడ్కి పెట్టారు చూడండి మా అడ్మిన్స్, మోకాళ్ళ నొప్పులకి ఏముంది, మోకాళ్ళు ముఖ్యంగా కాల్షియం లేకపోతే మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి, చిన్నగా అరుగుతాయి, ఆస్టియోపోరోసిస్ వస్తుంది, బోన్ డెన్సిటీ తగ్గుతుంది, అరిగిపోతా వస్తాయి. దానికి ఏం చేయాలా, కాల్షియం మీ బాడీని ప్రొడక్షన్ చేయాలా. ఈ డైట్, లైఫ్ స్టైల్ మార్చుకోండి. ప్రకృతి గ్రూప్లో జాయిన్ కాండి, చెప్తా ఉంటారు, లైఫ్ స్టైల్ మార్చుకోండి. నువ్వుల నూనె పూసుకొని ఎండలో ఉంటే కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది. మీరు రాగి జావ రోజు తాగితే కాల్షియం ఇంప్రూవ్ అవుతుంది. నాకు మోకాళ్ళు జర్క్ వస్తున్నది కూడా ఆగిపోయింది. మోకాళ్ళ నొప్పులు 91లో వచ్చిన మోకాళ్ళ నొప్పులు 91, 33 ఇయర్స్ ఆ ఎక్సర్సైజ్తో పోయింది. మోకాళ్ళ నొప్పులకి ఎక్సర్సైజ్ చేయండి. వెరీ సింపుల్ కదా. నేను చెప్పేటివన్నీ మీరు సింపులే. మీరు చేయలేము అనేది ఒకటి, అబ్బా దీంతో తగ్గతాయా అనేది ఒకటి. ఈ రెండు వదిలేసి సీరియస్గా చేయండి. లైఫ్ స్టైల్ మార్చండి. సింపుల్గా కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, బ్రాయిలర్ కోడి నిలిపేసి పొద్దున్నే అరికలు, సాయంత్రం జొన్న రొట్టెలు, కొబ్బరి నూనె కుకింగ్లో వాడండి. కుకింగ్ లేకపోతే పల్లీల నూనె వాడి కొబ్బరి నూనె 2 స్పూన్లు తాగండి. 2 రోజులు నువ్వుల లడ్డు, 2 రోజులు పల్లీల లడ్డు, 2 రోజులు కొబ్బరి లడ్డు చేయలేకపోయినా నువ్వులు బెల్లం 2 రోజులు, కొబ్బరి బెల్లము, పల్లీలు బెల్లం తినండి. పల్లీలు ఇంకా మీరు ఈ రోజు పొద్దున్న నానబెట్టి సాయంత్రం మొలక గట్టి పొద్దున్నే కొంచెం మొలక వస్తుంది, వాటి అన్ని పల్లీలు అంత బెల్లం మొక్క. ఇవన్నీ సూపర్ ఫుడ్స్. ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్. ఈ సీజన్లో వచ్చేటువంటివి సీతాఫలం, పనసకాయలు, అల్లనేరేడుకాయలు, మామిడి పళ్ళు, సీజనల్ ఫ్రూట్స్ చాలా ఇంపార్టెంట్. జామకాయలు సూపర్ ఫుడ్. సో సాయంత్రం లావు ఉండే వాళ్ళందరూ సాయంత్రం 2 జామకాయలు తినేసి అన్ని గుగ్గిళ్ళు తినండి. సూపర్ ఫుడ్. రైస్ తినల్లా, ఏదో తినల్లా అనుకునే ఆలోచన నుంచి బయటపడండి. ఈవినింగ్ కూడా తినొచ్చు శ్రీనివాస్, మిల్లెట్స్ ఈవినింగ్ కూడా తినొచ్చు, కానీ ఈవినింగ్ అంత అవసరం లే.
నీకు ఈవినింగ్ ఎనర్జీ అవసరం లేదు కాబట్టి పొద్దున్నే మిల్లెట్స్ తినండి, లాంగ్ అవర్స్ మీకు హై ఫైబర్ ఉంటుంది కాబట్టి చిన్నగా ఎనర్జీ వస్తుంది. సాయంత్రము సన్నగా ఉండేవాళ్ళు దేశీ బియ్యం తినద్ది, లావుగా ఉండేవాళ్ళు జొన్నలు రాగులు సద్దలు కూడా మిల్లెట్సే, అవేవో ఒకటి తినండి. అంటే 2-3 రకాలు తింటే కొంచెం బెటర్ అని. సో కొన్ని మిస్ అయిపోయింది, మళ్ళీ మీరు పోస్ట్ చేయండి. అందరు చాలా వస్తాడే కదా, అందరికీ ఇలేను కదా. టెలిగ్రామ్ లింక్ పెట్టండి. ఓకే, టెలిగ్రామ్ లింక్ కూడా ఉంది. నాకు 22 బాల్డ్ హెడ్ ఉంది. చూడు, ఇది మీరు ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, బాల్డ్ హెడ్ మీ తాతలకో మీ ముత్తాతలకో మీ నాన్నకో బాల్డ్ హెడ్ ఉంటే బాల్డ్ హెడ్ వచ్చేది ఒకటి. మీ హిమోగ్లోబిన్ 4, 6, 7 ఉండి హెయిర్ రాలిపోయేది ఒకటి. సో మీరు లైఫ్ స్టైల్ మార్చుకునే దాంట్లో కొబ్బరి నూనె చాలా ఇంపార్టెంట్ బ్రెయిన్కి. కొబ్బరి నూనె 2 స్పూన్లు తాగండి పొద్దున్న లేస్తూనే. కొబ్బరి నూనెతో వంటలు కూడా చేసుకోండి, కొబ్బరి నూనె పెట్టండి నెత్తికి కూడా. ఈ 3 చేసి కాఫీ, టీ, పాలు, చక్కెర మానేసి సాయంత్రం జొన్న రొట్టెలు తినండి, పొద్దున్నే కారికలో సామలో తినండి, సీజనల్ ఫ్రూట్స్ తినండి. ఇవి చేయండి. మా అమ్మగారికి క్రియాటిన్ 5.6. ఇమీడియట్గా మీరు సామలు, ఓదర్లు తినాలా. ఆ పునర్నవ అని వస్తుంది కదా, దాని కషాయం కానీ దాన్ని పప్పులో కానీ వేసుకొని తినాలా. ముఖ్యంగా ఈ కాఫీలు, టీలు, చక్కెర, మైదా, రైసు ఆపేసి మిల్లెట్స్కి రండి. 100% తగ్గుతుంది. ఎక్కువ తినలేను అనుకునే కష్టంగా ఉంటే దాన్ని గంజిలాగా కొంచెం మిక్సీకి వేస్తే కొంచెం పొడి అవుతుంది కదా, 1 గ్లాసుకు 10 గ్లాసులు నీళ్లు పోసి బాగా ఉడకబెట్టేసి దాన్ని రోజంతా తాగుతూ ఉండమండి. మీ అమ్మగారికి 1 మంత్లోనే అట్లీస్ట్ 1 to 2% తగ్గుతుంది. పోనీ సరే, ఫేస్బుక్ వాళ్ళు ఫేస్బుక్ వాడతారు, ఏదో ఒకటి ఏది చెప్పినా ట్రూత్ చాలా సింపుల్గా ఉంటుంది. చాలా మంది చేయరు. థైరాయిడ్కి హిమోగ్లోబిన్ చెక్ చేసుకోమ్మా. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే థైరాయిడ్ పోతుంది. వెరీ వెరీ సీరియస్ ప్రాబ్లం. మీరందరూ ఇప్పుడు ఈ గ్రూప్లో ఉండే వాళ్ళందరూ వినండి, కామన్గా మీరందరూ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోండి. మీ హిమోగ్లోబిన్ 10 కంటే తక్కువ ఉంటే డేంజర్, 8 కంటే తక్కువ ఉంటే మహా డేంజర్. మీకు థైరాయిడ్ పోవచ్చు, క్యాన్సర్ కూడా రావచ్చు. క్యాన్సర్ వచ్చేదానికి వన్ ఆఫ్ ది మెయిన్ కారణం లో హిమోగ్లోబిన్. మీ హెయిర్ ఫాల్, కళ్ళు బాలా, స్కిన్ బాలా, ఇవి వీటికన్నిటికీ కారణము హిమోగ్లోబిన్. యాన్యువల్ ఫీచర్స్ మిల్లెట్స్ వాడితేనే పోయింది. మా ఇంట్లోనే ఒకరికి ఫీచర్స్ 1.5 సంవత్సరము ఓన్లీ మిల్లెట్స్ వాడితే పోయింది. చాలా సీరియస్ ప్రాబ్లం కూడా పోయింది. మేము క్షారసూత్ర అని ఒకటి చేసుకుందామని కూడా అనుకున్నాం. ఆయుర్వేదంలో క్షారసూత్ర అని గుర్రం ఇంటికితోనే దీంతో కట్టి ఏదో చేస్తారు. సో అది కూడా అవసరం లేకుండానే పోయింది. నాన్ వెజ్ తిన్నప్పుడు ఎక్కువైంది, బ్రాయిలర్ కోడి తిన్నప్పుడు ఎక్కువైంది, మీరు చెత్తా చెదారం తిన్నప్పుడు ఎక్కువైంది, పెప్సిల్ అయితే ఎక్కువైతుంది. మీరు కిటికీలన్నీ వేసుకొని పడుకుంటే మంచిది కాదు. కిటికీలు తీసి ఫ్రెష్ గాలికి పడుకోవాలా, దోమతెర కట్టి పడుకోవాలా. మినిమం 1 అవర్ ఎండలో పరిగెత్తాలా, తిరగాల. ఇవి చేసుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. రాగులు తక్కువ తింటే ఏం బరువు పెరగరు, రాగులు ఎక్కువ తింటే బరువు పెడతారు. మిల్లెట్స్ కూడా అందరూ ఎక్కువ తినలేరు. ఇప్పుడు కొర్రలు ఇంతే తింటారు, ఇంత కొర్రలు తినారు అనుకో బరువు పెరుగుతారు. దాంట్లో కూడా కార్బోహైడ్రేటు, ప్రోటీన్ అన్నీ ఉంటాయి, ఉండాల్సినవన్నీ. క్వాంటిటీ ఎక్కువ తినలేము కాబట్టి బరువు తగ్గుతారు. వెరీ సింపుల్. బీడ్ రావాలంటే అది ఏం తెలియదమ్మా నాకు, అది హార్మోన్స్. అదే మీరు ఈ ఫుడ్ మార్చండి, బేడ్ వస్తుందేమో, ట్రై చేయాలి. పునర్నవ అంటే గలిజేరు అంటారు కదా, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అంటారు, తెల్ల గలిజేరు. అది బాగా పనిచేస్తే మెయిన్ రైస్ నిలిపేయాలా. మీరందరూ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మీరు ఏదో నా దగ్గర టిప్ అడిగి పసుపు కషాయము ఇది తాగుతా ఉండా, 2 స్పూన్లు కొబ్బరి నూనె తాగేసి రోజంతా మీరు చికెన్లు, బిర్యానీలు తింటా, ఏం కుదరదు. లైఫ్ స్టైల్ మార్చుకుంటే అన్నీ సరిపోతాయి. నా స్పెషాలిటీని ఏమి సింప్లిఫై చేసి చెప్పేది. మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు, మేము అన్నీ చేసుకుంటూ ఉంటాము, మాకేదైనా కిటికీ అంటారు. కిటికీ కుదరదు.
మీ లైఫ్ స్టైల్ మార్చి మేము పొద్దున్న 2 గంటలు పరిగెత్తాము ఎండకి, 2 గంటలు రన్నింగ్ చేస్తూనే ఉంటాం ఎండలో. నా విటమిన్ D3 69.5 ఉంది. మరి ఎట్లా? ఇంత కష్టపడితేనే రిజల్ట్స్ వస్తుంది. కష్టపడకుండా మీరు ఏదో ఆయుర్వేదంలో టిప్ చెప్పేస్తే, పునర్నవ తినేస్తే, బ్రహ్మి వేసుకునేస్తే అంటే కాదు. సో లైఫ్ స్టైల్ మార్చుకునేది ఇంపార్టెంట్. ఆ ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 విష్ణు ఫస్ట్ రైస్ గోధుమలు పూర్తిగా బంద్ చేయాలా. మిల్లెట్ స్టార్ట్ చేస్తేనే వితిన్ 1 మంత్ రివర్స్ అవుతుంది ఫ్యాటీ లివర్. ఇంకా గ్రేడ్ 4 గ్రేడ్ 3 వాళ్ళు ఏవో చెప్తారు, అవన్నీ వదిలేసేయి, పూర్తిగా బంద్ చేయి. ఇంకన్నా రైసును ఇన్నేళ్ళు తిన్నావు, నీ వయసు ఎంత నాకు తెలీదు, ఇన్నేళ్ళు తిన్నావు, ఇంకా చాలు. ఇంకా అరికలు సామలు వాటితో మంచిగా టేస్ట్గా ఫుడ్స్ చేసుకొని తిను, కావాల్సినంత ఉప్పు కూడా వేసుకొని తిను. మీరేమి ఇప్పుడు మన ఛానల్లో ఉండే వాళ్ళకి నేను ఉప్పు లేకుండా ఇవి లేకుండా ఏడుస్తా తినండి అని చెప్పాలా. టేస్ట్గా తినండి ఫుడ్. మేము ఇడ్లీలో నిన్న సద్దరవ్వతో ఇడ్లీ చేశారు, సజ్జలతో ఇడ్లీ చేశారు, సూపర్గా ఉండింది టేస్ట్. బాగా తిన్నాము, హాయిగా ఉండాము. కాంప్రమైజ్ అయ్యి ఏమీ బాధపడతా ఎవరు తినేదేమొద్దు. ఇన్ని రోజులు ఫుల్గా తిన్నారు, ఇంకా చాలు. ఇంకా ఫ్యాటీ లివర్ వచ్చిందంటే ఎక్కువ గ్లూకోజ్ తయారవుతుంది నీ బాడీలో అని, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఫ్యూచర్లో నీకు డయాబెటీస్ కూడా రావచ్చు. సో అర్జెంటుగా నిలిపేసి రైస్ని పూర్తిగా బంద్ చేయండి. చూడు కరెక్ట్గా 1 అవర్ క్లోజ్ చేద్దాం. మనం కరెక్ట్గా టైం స్టార్ట్ చేసాం కదా. రాగి ముద్ద తింటే బాడీ ఏం పెరగదు, రొట్టె చేసుకో. అంత ముద్ద అయితే ఎక్కువ తింటావు. రాగి పిండితో రొట్టె చేసుకుంటే 2 రొట్టెలు తింటే చాలు. అన్ని గుగ్గిళ్ళు, సూపర్ ఫుడ్. ఆ సోరియాసిస్కి రీఫైండ్ ఆయిల్, చక్కెర, మైదా నిలిపేసి మిల్లెట్స్ స్టార్ట్ చేయండి అమ్మా, ఆటోమేటిక్గా పోతుంది. ఆ సోరియాసిస్ ఉండే ప్లేస్లో ఆ కలబంద, మంచి కలబంద పైన చెక్కేసి లోపల గుజ్జులాగా వస్తుంది, అది కొబ్బరి నూనె కలిపి పూసుకోండి. సోరియాసిస్ ఎక్కడుంటే అక్కడంతా. శ్రీనివాస్ 2 సార్లు మా బుర్రకు పట్టకుండా పోయేది ఏముంది, బుర్ర రావడం ఏం చేయాలి. నిద్ర రాకపోతే మాతో పాటు తిరుగు, పొద్దున్నే లేచేయడంతా. మేము నిద్ర రాని వాళ్ళందరూ 1 గంటకు లేచి తిరుగుతూ ఉంటాము. మాకు 2-3 గంటలు నిద్ర చాలు. ఫస్ట్ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమంటే 8 గంటల నిద్ర అనేది పక్కన పెట్టండి. 2 గంటలు 3 గంటల నిద్ర సరిపోతుంది. సరిపోకపోతే పొద్దున్న ఎప్పుడైనా నిద్ర వస్తుంది అప్పుడు 1 గంట నిద్రపోండి. రాత్రి అర్లీగా పడుకొని పొద్దున్నే 3 గంటలకి మంచి బ్రహ్మముహూర్తం అంటే దాంట్లో చేయొచ్చు. ఫ్యాటీ లివర్కి రైస్ నో రైస్. 10 నిమిషాలు. నీకు అంత ప్రాబ్లం వస్తే ఎక్సర్సైజ్ చేస్తా, లేకపోతే ఎందుకు చేస్తాడు? వచ్చేవాళ్ళందరూ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళే కదా సార్. హిమోగ్లోబిన్ 17.5. మీరు మిల్లెట్ స్టార్ట్ చేయండి, చూద్దాం. నాకు ఎక్కువ హిమోగ్లోబిన్ అంటే తగ్గేది ఎట్లా అనే విషయం తెలియదు. ఫుడ్ తగ్గించండి. మిల్లెట్స్ అయితే తక్కువ తిన్నా కానీ మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. పూర్తిగా రైస్ గోధుమలు బంద్ చేసి కెమికల్స్ లేని కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్ ఎక్కువ తినండి. సాయంత్రం పూట మీరు 6 గంటకంతా మీ జొన్న రొట్టి కానీ సీజనల్ ఫ్రూట్స్ కానీ తినండి, తక్కువ తినండి ఫుడ్. చూద్దాం, మీరు చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే హిమోగ్లోబిన్ ఎక్కువ ఉండే వాళ్ళకు తగ్గేదానికి ఫుడ్ ఒక కారణమా అనేది ఒక ఐడియా వస్తుంది. రైట్ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్, మిల్లెట్ ఫుడ్ తింటే సరిపోతుంది. వారానికి 1 రోజు ఈ మొలకలు కూడా తినండి. నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ వేసుకొని మొలకలు కూడా వారానికి 1 రోజు తినండి. చికెన్ గుంజా లెగ్ స్వెల్లింగ్ వస్తే దిండ్లు పెట్టుకొని పడుకోండి. మునికాళ్ళ మీద నడవాల. బ్యాలే డ్యాన్స్ చేస్తారు కదా కాళ్ళ మీద, అట్లా గోడ పట్టుకొని మునికాళ్ళ మీద నడవండి. స్కిప్పింగ్ చేయగలిగితే స్కిప్పింగ్ చేయండి. చికెన్ గుంజా నొప్పులు అట్లీస్ట్ 1 to 2 months ఉంటాయి, చిన్నగా తగ్గుతాయి అవి. అది ఇమీడియట్గా ట్యాబ్లెట్ వేసుకొని తగ్గించాలని ట్రై చేయొద్దు, చిన్నగా తగ్గుతాయి, తగ్గుకుంటారా అండి. శ్రీనివాస్, నాతో రన్ చేయాలంటే మదనపల్లికి రా, పరిగెద్దు. ఎవరు దన్నారు? మదనపల్లిలో ఆర్గానిక్ మిల్లెట్స్ బర్మా వీధిలో ప్రకృతివనం వాళ్ళది షాప్ ఉంది. లేదు ప్రకృతివనం షాప్ మీరు ప్రకృతివనం ఫామ్కి వస్తే కూడా తీసుకోవచ్చు. సోరియాసిస్కి రిఫైండ్ ఆయిల్ వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్. అసలు మిల్లెట్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా మందికి మెడ మీద అంతా సోరియాసిస్ పోయిందని నాకు ఫోటోలు పెట్టినారు. మీరు రైస్ నిలపండి రా నాయన, మీరు ఇంతమంది క్వశ్చన్లు అడుగుతారు. ఫస్ట్ రైస్ నిలపండి, మీ ఫస్ట్ ఎనిమి రైస్. వాటర్ ప్యూరిఫైర్ కావాలంటే నాకు వాట్సాప్ చేయండి. వాటర్ ప్యూరిఫైర్ నేను చెప్తాను. 9440168816 చెప్తాను ఎక్కడ కొనుక్కోవాలని. మీరు ఆల్కహాల్ సిగరెట్లు తాగుతా ఉంటారంటే ఫస్ట్ వాకింగ్ మొదలు పెట్టండి.
వాకింగ్ మొదలుపెట్టి సిగరెట్లు 10 నుంచి 8కి తెచ్చుకోండి. వాకింగ్ ఎక్కుతా వచ్చే కొద్దికి మీకు ఈ లిక్కర్ తాగడం అనేది తగ్గిపోతా వస్తుంది. లైఫ్ స్టైల్ మార్చుకొని రాగి జావ తాగడము, వాకింగ్ చేయడము, మంచి బుక్స్ చదవడము, నేచర్ ఫ్రెండ్లీగా నేచర్ అబ్జర్వ్ చేయడం ఈవినింగ్ అయితే ఇవన్నీ చేస్తే చిన్నగా వాటి మీద ఇంట్రెస్ట్ పోతుంది. వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే అద్భుతం. అరే నాకు తాగేదొద్దు, సిగరెట్ నుంచి బయటపడాలనుకునే ఆలోచన వస్తే దానికి రైట్ పీపుల్తో ఉండి మంచి హ్యాబిట్స్ ఉంటే తగ్గుతా వస్తుంది. హెయిర్ గ్రోత్కి హిమోగ్లోబిన్ పెంచుకోవాలా. వెయిట్ గెయిన్కి రాగి ముద్ద అంత పెరుగు వేసుకొని ఫుల్గా తినాలా. దేశీ బియ్యం కూడా తినాలా. పల్లీలు, అన్ని పల్లీలు, ఒకరోజు శనగలు, అలసందులు, ఉలవలు, పెసలు, వీటితో గుగ్గిళ్ళలాగా బఠానీలు, వీటితో గుగ్గిళ్ళు చేసుకొని బాగా అన్ని గుగ్గిళ్ళు తినండి. ఏదో బ్రేక్ఫాస్ట్తోనో ఈవినింగ్ డిన్నర్తోనో. బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఫస్ట్ రైస్ నిలిపేయాలా. రైస్ బంద్ చేయండి, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కానుగాకు మా అడ్మిన్ రుక్మాంగద్ రెడ్డి పెట్టారు చూడండి. కానుగాకు నోట్లో పెట్టుకుని చిన్నగా సపరిస్తా ఉంటే పోస్ట్ పోన్ చేయండి. 10 సిగరెట్ల నుంచి 8కి వచ్చారనుకో, అదే పెద్ద అచీవ్మెంట్ అనుకుని హ్యాపీగా ఉండి దాన్ని 7, 6కు తెచ్చి లాస్ట్కు 1, 2కు మళ్ళీ స్టాప్ చేసేదానికి ప్లాన్ చేయండి. లేదు మీరు అద్భుతమైన పెద్ద ఫిలాసఫరో అయితే గాన ఇమీడియట్గా నిలిపేదానికి ట్రై చేయండి. మంచిది కాబట్టి నిలిపేద్దాం. దానికి ఎప్పుడు స్పోర్ట్సో, గేమ్సో, షటిల్లో, వాకింగో, కొండ ఎక్కడమో, నేచర్తో దగ్గర ఉండడమో, పిల్లలతో ఆడుకోవడమో ఏదో ఆల్టర్నేటివ్ చూసుకోండి. ఆ టైంలో మనసు వాకింగ్, రన్నింగ్ సూపర్. రన్నింగ్ చేస్తే లంగ్స్ బాగా పనిచేసి చెత్తనంతా బయట తోసేస్తాయి. షుగర్, రైస్ తగ్గించాలి. రైసు, గోధుమలు తగ్గిస్తే షుగర్ పోతుంది. ఇంకెవరన్నా ఆన్సర్ రాకపోతే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇస్తాను. వాకింగ్, ఏజ్ తక్కువ ఉంటే రన్నింగ్ పెంచే కొద్దికి మీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి బ్రెయిన్లో. అప్పుడు హ్యాపీగా ఉంటారు. మనకు హ్యాపీగా ఉండేదానికి టెంపరీగా రావాలంటే 2 హార్మోన్లు. ఒకటి వచ్చి వస్తువులతో వస్తుంది, వస్తువులు కొనుక్కుంటే వస్తుంది, వస్తువులు మళ్ళీ పోతుంది. రెండోది ఇంపార్టెంట్ ఎండార్ఫిన్స్. మీరు స్పోర్ట్స్ గిట్స్ రోజు ఆడేవాళ్ళు చూడండి, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. సో రోజు ఏదో స్పోర్ట్స్ పొద్దున్నే ఆడండి, ఏమీ లేకపోతే గ్రౌండ్లో పరిగెత్తండి. బ్లోటింగ్, అసిడిటీ, రాగిజావా పొద్దున్నే 3 గ్లాసులు, సాయంత్రం 3 గ్లాసులు, అరికెలు, నో రైస్, నో వీట్. ఇది ఒక్కటి చేయండి, మీ బ్లోటింగ్ 1 డేలో తగ్గుతుంది. మా 3 to 6 years పిల్లలు కూడా అంతే. రైస్ తగ్గించడము, మంచిగా రాగులు, జొన్నలు, సద్దలతో డైట్. మీరు దాన్ని ఇడ్లీ చేస్తారో, దోశ చేస్తారో, పొంగల్ చేస్తారో అది చేయడము. గుగ్గిళ్ళు ప్రోటీన్ కోసమని బఠానీలు, శనగలతో గుగ్గిళ్ళు చేసి మంచిగా దాన్ని ఆనియన్ వేసి క్యారెట్ కలిపి తమాషకు పెట్టండి. ఈ జావలు కూడా ఈ రాగి జావ, సదగిండితో జావ చేసి దాని టేస్ట్ కోసమని దాంట్లో జీడిపప్పులు, ఆల్మండ్స్ ఇట్లాంటివి వేసి పెట్టండి. టేస్ట్గా చేసి పెట్టండి వాళ్ళకి. కిలాయిట్స్ కూడా ఆముదము వేసి చిన్నగా రబ్ చేస్తా ఉండండి. ఆముదం, వండిన ఆముదం, బయట దొరికేది కాదు, వండిన ఆముదం ప్రకృతంలో దొరుకుతుంది. వేసి రుద్దుతా ఉండండి. ఆ కిలాయిడ్ మీద ఆముదము ప్యాచ్ చేయండి. ప్యాచ్ చేసి దానికి అది మళ్ళీ బట్టలకి అయిపోకుండా పైన 3 ఇంచీల ప్లాస్టర్ తెల్లది వస్తుంది, అదే చేయండి. అది 3 months చేయండి. నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ చేయండి. మీరందరూ బార్బారా ఓనీల్, ఇప్పుడు కొడతాను, బార్బారా ఓనీల్ అని కొట్టండి. ఆమె టిప్స్ చాలా బాగున్నాయి, ఆమె డాక్టరు. అవి కూడా చూడండి అందరూ. హెడేక్ వస్తుందంటే నీళ్లు తగ్గిండొచ్చు, మోషన్ రాకుండా ఉండొచ్చు. ఎందుకొని చూడు, పొద్దున్న లేస్తాను, రన్నింగ్ చేయి, స్కిప్పింగ్ చేయి, లేదో సూర్య నమస్కారాలు బాగా 8 సూర్య నమస్కారాలు చేయి రోజు. బాగా ప్రాణాయామ చేయి, యోగా చేయి. ఆ కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజ్ తగ్గించేసి ఇవి చేస్తే హెడేక్ కాదు అన్నీ పోతాయి. ప్రాణాయామం ముఖ్యము. స్పాండిలైటిస్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. స్పాండిలైటిస్ ఎక్సర్సైజ్ మీకు తలనొప్పి వచ్చేదానికి అది కూడా వన్ ఆఫ్ ది కారణం. ఆ ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది, అవి చేయండి.
రవీంద్ర రెడ్డి కొలెస్ట్రాల్ తగ్గాలంటే రైస్ నిలిపేసి అరికలు ఎంతైనా తిను పర్వాలే. రైస్ అరికలు ఎక్కువ తినలేరు ఎవరైనా. అరికలతో అన్నం చేసుకోండి, టేస్టీగా ఉంటుంది, మంచిగా తినండి పొద్దున్నే. సాయంత్రం జొన్న రొట్టె ఒకటి తక్కువ తినండి సాయంత్రం, అంతే. కింద పెట్టారు చూడండి, మీరు గ్రూప్లో జాయిన్ అయితే కూడా ఇవన్నీ పెడతారు. వైరల్ ఫీవర్కి ఏమి లేదు, రెస్ట్ ఇవ్వాలా. తేనె నిమ్మకాయ కలుపుకొని వేడి నీళ్ళలో 2 గంటలకు ఒకసారి ఒక గ్లాస్ తాగుతూ ఉండండి. గమ్మున పడుకోండి ఇంట్లో, బాగా ఫ్రెష్గా వచ్చారు చూడండి. మంచినీళ్ళు, ఆల్కలైన్ వాటర్ తాగండి, రెస్ట్ తీసుకోండి. వైరల్ ఫీవర్కి బాడీనే తయారు చేస్తుంది, ఎన్నో రకాల కెమికల్స్ తయారు చేసి ఫైట్ చేస్తుంది. హెయిర్ ఫాల్కి హిమోగ్లోబిన్ చూసుకోండి. ఫ్యాట్ లూజ్ కావాలంటే కార్బోహైడ్రేట్ తగ్గించాలి, రైసు గోధుమలు తగ్గించాలి, అది ఇంపార్టెంట్. సైనస్ ప్రాబ్లంకి బాగా ప్రాణాయామ చేయాలి. సైనస్లు చాలా ఇంపార్టెంట్. ప్రాణాయామ, యోగా, సూర్య నమస్కారాలు సీరియస్గా చేస్తే సైనస్ పోతుంది. సో ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్, మన 1 అవర్ టైం అవుతుంది. ఆపరేషన్ తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది, సరే. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, స్పెర్మ్ కౌంట్కి ఓకే, హెల్త్ కోసం ఈ డైట్ వాడచ్చు. ప్రీమెచ్యూర్ దీనికి మీరు డాక్టర్ జి సమరం అవి వీడియోలు చూడండి, కొన్ని వస్తాయి. నిద్ర సరిగా రావడం లేదంటే ఎక్సర్సైజ్ ఉండాలా, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటేనే వస్తుంది. కాన్స్టిపేషన్, పొద్దున్నే వేడి నీళ్ళు తాగడము, వారానికి ఓ రోజు ఆముదం, వండిన ఆముదంతో వంటలు చేసుకొని తినడము, భోజనానికి మధ్యలో నీళ్లు తాగడం, బ్రేక్ఫాస్ట్కి భోజనం మధ్యలో 1 లీటర్, భోజనానికి నైట్ డిన్నర్ మధ్యలో 1 లీటర్, పొద్దున్న లేస్తానే 1 లీటర్. ఇది ఇంపార్టెంట్. మైండ్ దాని మీద పెట్టి టెన్షన్ లేకుండా ఉంటే ఫ్రీ మోషన్ వస్తుంది, అది ఇంపార్టెంట్. కూకటిపల్లిలో మా స్టోర్ ఉంటుంది, మీరు గూగుల్ చేస్తే వస్తుంది. సుబ్బయ్య మెస్కి ఆపోజిట్గా ఉంటుంది. ప్రకృతి గ్రూప్లో నాకు నా నెంబర్కి నా ఫోన్ నెంబర్ రాసుకొని మీరు నాకు హాయ్ అని పెడితే నేను గ్రూప్ లింకులు పెడతాను, అప్పుడు జాయిన్ కావచ్చు. 9440168816 9440168816. నీ పెయిన్కి మీరు ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ వాడండి. స్వెట్టింగ్ వస్తే మంచిదే, మరి టూ మచ్ స్వెట్టింగ్ వస్తుందంటే మీ థైరాయిడ్ ఏమన్నా ప్రాబ్లమ్ చూసుకోండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే మళ్ళీ సేమ్ అంతే, మన డైట్, మన మిల్లెట్స్ తినడము, నూనెలు, రిఫైండ్ ఆయిల్ మార్చడము, వాకింగ్ చేయడము, ఇవన్నీ చేసుకోవాలి. ప్రకృతివనం గ్రూప్లో జాయిన్ కావాలంటే హాయ్ అని పెట్టండి నాకు, 9440168816. నాకు వాట్సాప్ పెట్టాలా, ఇప్పుడు నా నంబర్ పెడతాను, దానికి వాట్సాప్ పెట్టండి. కిలాయిడ్స్కి ఆముదము, వండిన ఆముదం ఉంది కదా, ఆముదము, దాన్ని బాగా రబ్ చేయండి, రోజు 5 minutes రబ్ చేయండి. తర్వాత నైట్ పడుకునేటప్పుడు మనకు దెబ్బలు తగిలినప్పుడు గాజ్ క్లాత్ అని ఇస్తారు కదా, మెడికల్ స్టోర్లో ఇస్తారు, చిన్న రోలు, అది తీసుకొని దాన్ని 2-3 మడతలు వేసి మీ కిలాయిడ్ సైజ్ అంతా బిట్ పెట్టి దాన్ని ఆముదంలో నానబెట్టండి 10 నిమిషాలు, బాగా పీల్చుకుంటుంది. అది దాని మీద పెట్టేసి అది మళ్ళీ బట్టలకు అయిపోకుండా 3 inches ప్లాస్టర్ వస్తుంది, తెల్లది ప్లాస్టర్ వస్తుంది కదా, 3 ఇంచులలో ఎడల్పుది, అది దాని మీద వేసేయండి. సో దట్ ఆముదం బయట వచ్చేయకుండా ఉంటుంది. అట్లేసి పడుకొని ఒక 3 months వాడిన తర్వాత తగ్గుతా ఉందా లేదా అని నాకు చెప్పండి. 1 month వాడండి, ఎంతో కొంత తగ్గాలా, సాఫ్ట్ కావాలా, అది తగ్గిందా లేదా అని నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ చేయండి. మీరు నా నెంబర్కి ఫీడ్బ్యాక్ చేయండి. హెయిర్ ఫాల్కి మీ హిమోగ్లోబిన్ పెంచుకోవాలా. నువ్వుల లడ్డు 2 రోజులు, పల్లి లడ్డు 2 రోజులు, కొబ్బరి లడ్డు 2 రోజులు, కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు ఆపేయాల. పొద్దున్నే అరికలు, సాయంత్రం జొన్న రొట్టె.
ఆ నెంబర్ పెట్టా కదమ్మా, 9440168816. ఇప్పుడు పెట్టాను చూడండి, 9440168816. ప్రకృతిని విజిట్ చేయాలంటే ఎప్పుడైనా రావచ్చు. మీరు నాకు ఫోన్ చేస్తే నేను కనెక్ట్ చేస్తాను. ఎవరితో సయాటికాకి సూపర్ ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ప్రకృతివనం ప్రసాద్ ఎక్సర్సైజ్ అని కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది. అది చేసుకోండి, బాగా దొరుకుతుంది సయాటికా. బాగా వాకింగ్ చేయాలి. అయిపోయింది ఆ టైము. ఓకే, మన 1 అవర్ టైం అయిపోయింది. సో నెక్స్ట్ మంత్ మళ్ళా ఫస్ట్ సండే కలుద్దాము. అంతలోపల నాకు మీకు ఇంపార్టెంట్ అనుకుంటే నాకు పొద్దున్నే 5 to 7 కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, దానికి హాయ్ అని పెడితే గ్రూప్ లింక్లు వస్తాయి. ఆ గ్రూప్లో జాయిన్ కాండి. నేను ఇంకోసారి నా ఫోన్ నెంబర్ పెడతాను. పర్సనల్గా మాట్లాడంటే మార్నింగ్ 5 to 7 దాంట్లో కూడా కొట్టే, ఇంకోసారి కొట్టే. సందీప్, నో రిప్లై అన్నావు. నువ్వు ఏం అడిగినావో నాకు గుర్తులేదు, ఎందుకంటే ఇంత పెద్ద జరుగుతానే ఉంది కదా, ఇది గుర్తులేదు. కిడ్నీ ఫెయిల్యూర్ కూడా మిల్లెట్స్తో స్టార్ట్ చేయాలా? ఇంకా మీ పునర్నవ కొన్ని కషాయాలు ఉన్నాయి, ట్రై చేయొచ్చు. మొత్తం ఫెయిల్ అయింటే తెలియదు, కానీ దాని క్రియాటినిన్ 5-6 ఉంటే కూడా రివర్స్ అవుతుంది. అది ట్రై చేయాలి మీరు. ఇంకేమన్నా మీకు మిస్ అయిపోయింటే నాకు పర్సనల్ మెసేజ్ వాట్సాప్ పెట్టండి, నేను మీకు సమాధానం ఇస్తాను. నా నెంబర్ పెట్టారు, నా నెంబర్ 9440168816. శ్రీకాంత్, జాగింగ్ చేయాలంటే పొద్దున్నే 5 గంటలకు చెయ్యి. కాళ్ళు తిమ్మిర్లు వస్తాయంటే బీటోల్ ప్రాబ్లం ఉంటుంది రాజేష్. బీటోల్కి పొల్లటి మజ్జిగ, ఈరోజు మిగిలిపోయిన అన్నంలో నీళ్లు పోసుకొని పొద్దునే తాగడము. ఇంకా ఎక్కువ ఉంటే బీటోల్ స్ట్రిప్స్ వస్తాయి, 16 రూపాయలు ఒకటి. అవి వారానికి ఒకటి 2 నెలలు వాడండి, 8 తీసుకొని వాడండి. B12 న్యూరోకైండ్ స్ట్రిప్స్ అని వస్తాయి, అది వాడండి. ఓకే, థ్యాంక్ యూ. చందన్, రిప్లై ఏందో నువ్వు ఏమడిగినావో నువ్వు రిప్లై అంటే నేను పైకి పోయి చూడలేను కదా. నా పర్సనల్గా వాట్సాప్ చెయ్యి, నేను పెడతాను. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.